హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్స్ ఖమ్మం తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మనం వైండింగ్ చేసిన తర్వాత మోటార్ అయినా, కూలర్ అయినా, ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయినా, ఇంకా వేరేది ఏదైనా వైండింగ్ చేసిన తర్వాత కంపెనీ టైపులో దారం ఎలా వేయాలి. అసలు మనం మిషన్లలో కొన్ని వీడియోలలో చూస్తున్నాం, మిషన్లతో దారం వేస్తారు. ఆ టైపులో మనం దారం ఎలా వేయాలనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా దారం తీసుకొని ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్ని ముడేసి కట్టుకోవాలి ఫ్రెండ్స్. దారం ఇంత లెంత్ అనే తీసుకోకూడదు, చాలా దారం పడుతుంది. దారం ఉండకే ఉంచాలి, దారం కట్ చేయకూడదు. కొస మాత్రం కట్టేసుకొని ఉక్కు ఉంటుంది ఫ్రెండ్స్, ఉక్కుతోని బయట సైడ్ నుంచి లోపల దారాన్ని బయటికి లాగేయాలి. లాగేసి మళ్ళీ అందులోంచి డబల్ వచ్చిన దానిలో నుంచి మనం తీసుకోవాలన్నమాట. మళ్ళీ వెనక్కి గుంజుకోవాలి దారం. తీసుకున్న తర్వాత అదే విధంగా మొత్తం టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అలానే వస్తే సేమ్ కంపెనీ దారం లాగా వస్తుందన్నమాట. నేనైతే ట్రై చేశాను, మీరు ట్రై చేయండి, మీరు చూడండి నేనే విధంగా ట్రై చేశానో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి, చూడండి. టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. మామూలుగా మనం రెగ్యులర్గా వేసే దారం అయితే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇదైతే 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు పట్టవచ్చు సుమారు. ఉక్కు అవసరం అనమాట. దారం లాక్కోవడానికి ఉక్కు అయితే తప్పనిసరిగా అవసరం, లేదంటే ఏదైనా కేబుల్ మెల్ట్ చేసి అయినా లాక్కోవచ్చు. చూడండి, నేను చాలా టైం తీసుకుందనమాట దారం వేయటానికి. నేనైతే చూశాను, బాగా చాలా ట్రై చేశాను. ఇదేంటంటే ఫ్రెండ్స్, వన్ సైడ్ దారం కట్ చేసి ఇవి వేసిన తర్వాత వన్ సైడ్ కట్ చేసి లాగేస్తే మొత్తం ఊడొస్తుంది. ఒక్కసారి మన మామూలుగా ఏదైనా బస్తాలు ఉంటాయి కదా, మిషన్ కుట్టేస్తారు. మనం వన్ సైడ్ లాక్ అనేది కట్ చేసి గుంజితే రెండు వైపులా మందుకట్ట బస్తాలు కానీ, రైస్ బస్తాలు కానీ అట్లా కట్ చేసి గుంజినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకేసారి ఊడొస్తాయి కదా, అట్లా వస్తుంది ఇది కూడా. చూడొచ్చు నేను ఏ విధంగా వేస్తున్నానో చూడండి, చాలా గమనించండి మీరు. నేను ఇది దారం వేయటానికి చాలా టైం తీసుకుంది ఫ్రెండ్స్, మినిమం 40 మినిట్స్ వరకు తీసుకుంది. నేనైతే బాగుంది అనుకుంటున్నాను, మంచిగా వచ్చింది అనుకుంటున్నాను. మీరు కామెంట్ పెట్టండి, మంచిగా ఉందని. స్కిప్ చేయకండి. ఉన్నదే 8 నిమిషాలు, 7.5 నిమిషాలు. దీనిలోనే మళ్ళీ స్కిప్ చేసి చూడటం వల్ల మీకు ఏం అర్థం కాదు. ఆ 8 నిమిషాలు పూర్తిగా చూసేయండి. చూస్తే కానీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఏదైనా మోటార్ వైండింగ్ చేసి ఉంటే, లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ వైండింగ్ చేసి ఉంటే దారం వేయాలని ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఖాళీగా ఉంటారు, ట్రై చేయొచ్చు. ఒక్కసారి దారంని డబల్ తీసుకోవాలన్నమాట. లోపల నుంచి బయటకు వచ్చేసరికి మనం లోపల నుంచి గుంజినప్పుడు డబల్ వస్తుంది దారం. అది మళ్ళీ ఆ డబల్ వచ్చిన దానిలోంచి దూర్చి టైట్ వేసుకోవాలి. మళ్ళీ ఉన్నదాన్ని సింగిల్ దారాన్ని మళ్ళీ అందులోంచి తీసుకోవాలి, డబల్ అవుతుంది. మళ్ళీ లోపల నుంచి ఉక్కుతో మళ్ళీ లాక్కోవాలి. ఒకసారి ఉక్కుతో, ఒకసారి మనం చేయితో దూర్చుకోవచ్చు, పైనే ఉంటుంది కాబట్టి. సేమ్ కంపెనీ ఎలా వచ్చిందో అలా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కంపెనీ వాళ్ళ మోటార్స్కి, కూలర్స్కి, ఇంకా ఎగ్జాస్ట్ ఫ్యాన్లకి ఇప్పుడు అన్నీ అవే వాడుతున్నారు.
ఏది కూలర్ టైప్ మోటార్లకి కొంచెం హెవీగా ఉన్న వాటికి అన్నీ ఇవే వస్తున్నాయి అన్నమాట. క్రాంప్టన్ కానీ ఇంకా వేరే హిందుస్థాన్ మోటార్స్ ఇంకా చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి. అన్నీ సేమ్ ఈ టైప్ దారంలే వస్తున్నాయి. వైండింగ్ చేసిన తర్వాత దారం ఈ టైపే ఇస్తున్నారనమాట. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టైం తీసుకుంటుంది. వైండింగ్ అయితే బాగుంటుంది, దారం వేయటం బాగుంటుంది అన్నమాట. నీట్గా ఒక వైర్ కూడా సైడ్ వెళ్ళదు, వైర్ కూడా పక్కకు జరగటం అలాంటిది ఏముండదు. మనం వార్నిష్ పోసి ఎండబెట్టుకుంటే సేమ్ కంపెనీ వైండింగ్ లాగా ఉంటుంది అన్నమాట. అదే ఈ దారం వేసిన తర్వాత కనెక్షన్ వైపు గ్లాస్ వైర్ వేసుకొని స్లీవ్లు వేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ కంపెనీ వైండింగే. మీకు అందులో కనుక్కోవైతే కూడా కాదు, చూడండి మీకు వీడియోలో కనపడుతుంది. మీకు ఎలా వచ్చిందో, ఫినిషింగ్ ఎలా ఉంది, దారం ఎలా ఉందో చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే బెల్ ఆన్లో పెట్టండి. మనం వీడియోలు చేసినవి నోటిఫికేషన్గా వస్తాయి, తొందరగా మీరే చూడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అన్ని వీడియోలాగానే ఈ వీడియోని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ. ఫినిషింగ్ ఎలా ఉంది ఏంటనే దాని గురించి మీరు కామెంట్ చేయండి. కామెంట్ అయితే తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా కష్టపడి, చాలా ఓపికగా, కష్టం కంటే ఓపికగా, చాలా ఓపికగా దారం వేసి వీడియో తీసి మధ్య మధ్యలో వీడియో కట్ కావటం, కెమెరా ఆగిపోవడం చాలా టైం తీసుకుందనమాట ఈ దారం కోసమే. ఎట్లా ఉందో ఏంటో ఫినిషింగ్ మీరు వీడియోలు కామెంట్ పెడితే కానీ నాకు తెలియదన్నమాట. ఈ కామెంట్ తప్పనిసరిగా పెట్టండి. లైక్ చేయండి, ఫస్ట్ లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేయటం వల్లనే వీడియో కొంచెం అందరికీ నోటిఫికేషన్ వెళ్తుందన్నమాట. లైక్ చేయకపోతే జై హింద్.